ఏంటి కుంభమేళా చరిత్ర ఏంటి? 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఎందుకు జరుపుకుంటారు? కుంభమేళా వెనుక కథ ఏంటి? అసలు ఎందుకింత పవిత్రం? సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. మహాకుంభమేళా సంప్రదాయానికి నాంది క్షీరసాగర మదనమని పురాణాలు చెప్తున్నాయి. క్షీరసాగర మదనం సమయంలో అమృతం పుట్టగా దానికోసం దేవతలు రాక్షసులు పోరాటం చేస్తున్నప్పుడు అందులో నుంచి 4 అమృతపు చుక్కలు భూలోకంలోని 4 నదుల్లో పడ్డాయి. ఆ 4 నదులు పవిత్రతను సంతరించుకున్నాయి. అవే హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని క్షిప్రా, నాసిక్లోని గోదావరి, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం. ఈ నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృతత్వాన్ని సంతరించుకుంటాయని పురాణాలు చెప్తున్నాయి. అదే కుంభమేళా సమయం. గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆయా చోట్ల మహాకుంభమేళా నిర్వహిస్తారు. గుప్తుల కాలంలోనూ కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెప్తోంది. అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు జరిగాయి. 1918 కుంభమేళాలో మహాత్మా గాంధీ పాల్గొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా 1954లో మొదటి కుంభమేళా నిర్వహించారు. కుంభమేళాల్లోనూ రకాలు ఉన్నాయి. మొదటిది మహాకుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. రెండోది పూర్ణ కుంభమేళా. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళా ఇది. అయితే పూర్ణ కుంభమేళాను మహాకుంభమేళాగా పేరు మార్చుతూ 2018లో యూపీ సర్కార్ నిర్ణయించింది. మూడోది అర్ధ కుంభమేళా. దీన్ని 6 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. దీని పేరును కుంభమేళాగా మార్చారు. నాలుగోది మాఘమేళా. దీన్ని ఏటా నిర్వహిస్తారు. మినీ కుంభమేళా అని పేరు.